ఇయాల వెలుగులోకి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వరంగల్కి వచ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి గాలిలో మంత్రులు గాలి మాటలు చేతివాటం పత్తా లేకుండా పరార్ ఇది కాంగ్రెస్ విధానం ఈ ప్రభుత్వ విధానం మొన్న గాల్లో వచ్చిళ్ళు చాపర్ల దిగిళ్ళు ఏసీల రివ్యూ పెట్టుకున్నారు అర్ధరాత్రి తెలంగాణ కడపిండ పోసిళ్ళు పత్తా లేకుండా పారిపోయిళ్ళు ఆ రోజు ఏం మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మొత్తం ధాన్యం కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఏ లోటు లేదు బ్రహ్మాండంగా ఈ యాసంగి సీజన్ సంబంధించి మరి రైతుల కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ధాన్యం సంబంధించి అని చెప్పిండ్రు ఇవాళ ఏమైంది మ్యాచర్ మిషన్ తేమ శాతాన్ని లెక్కించే మిషన్లు అదేవిధంగా మరి వేయింగ్ మిషన్లు కాంటా వేసే మిషన్లు దాంతోపాటు టార్పాలిన్ షీట్స్ దానికి సంబంధించినటువంటి మరి ఇతర గ్రేడింగ్ మిషన్లు వీటికి సంబంధించి నిన్న తెలంగాణ ఆగ్రోస్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ యొక్క రిక్వెస్ట్ మేరకు రిక్వైర్మెంట్ వారు అడిగినటువంటి దానికి తెలంగాణ ఆగ్రోస్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్పొరేషన్ అగ్రికల్చర్ కార్పొరేషన్ వారు టెండర్లు పిలిచింది నిన్న కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక నాయకుడు ఆయన అంత కాసుల వేటే వారి పేరు యాదున్నట్టున్నది వారు కమిషన్ లేకుండా ఏది కూడా అక్కడ టెండర్ అయ్యే పరిస్థితి లేదు నిన్న 3 గంటలకు టెండర్ అయింది 3 గంటలకే టెండర్ ముగించబడాలి 3 గంటలకు ముగించబడాల్సినటువంటి టెండర్ సంబంధించి వాళ్ళు 3:30కు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీ సంబంధించినటువంటి టెండర్ షెడ్యూల్ను 3 గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసిళ్ళు సీజ్ చేసిన తర్వాత 3:30కు ఆ షెడ్యూల్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసాగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ తీసుకొచ్చి 60 కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు సపోర్టుగా ఉండేటువంటి మిషనరీ ఏదైతే ఉందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ను 60 కోట్ల రూపాయల టెండర్ను అందులో 25% ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిళ్ళు 3 గంటల 36 నిమిషాలకు మళ్లీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ దీనికి సంబంధించిన ఫోటోలు ఏ టైంకు బాక్స్ సీజ్ చేసిళ్ళు మళ్ళీ ఏ టైంకు బాక్స్ రీఓపెన్ చేసిళ్ళు మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్లను తీసుకొచ్చి బాక్స్లో వేసి సీజ్ చేసిల్లో ఆ వీడియోస్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి అంటే ఇది కూడా రైతు దోపిడే నిన్న మన పార్వతమ్మ గూడెం అని నెల్లికుదురు పక్కనే ఉంటుంది మహబాద్ జిల్లాలో ఇవాళ పత్రికల్లో ప్రధాన వార్తలు వచ్చినాయి వాళ్ళు వేయింగ్ మిషన్స్ కోసం దాంతోపాటు మన తేమ శాతాన్ని లెక్కించే మిషన్ కోసమో తర్వాత ప్యాడీ క్లీనర్స్ కోసమో రైతులు మేము 20 రోజుల నుంచి నెల రోజుల నుంచి వెయిటింగ్లు ఉంటామని చెప్పి రైతులే ఒక్క మిషన్ ఉంటే ఆడ 200 మంది రైతులుంటే నిన్న కొట్టుకున్న రైతులు ప్యాడీ క్లీనర్స్ కోసం టార్పాలిన్ షీట్స్ కోసం నిన్న కొట్టుకున్నారు ఇవాళ వార్తలు వచ్చినాయి అక్కడ పోలీస్ కేసులు రిజిస్టర్ అయినాయి ఎంత సిగ్గుమాలిన చర్య ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేటువంటి చర్య ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మరి నిన్ననే టెండర్లో పిలిచినటువంటి ప్యాడీ క్లీనర్ల కోసమో టార్పాలిన్ షీట్స్ కోసమో వేయింగ్ మిషన్స్ కోసమో నిన్న టెండర్లు పిలిచిండు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న వరంగల్కి వచ్చి ఏం ప్రగల్భాలు మాట్లాడిండు ఆ చెత్త మాటలు చిల్లర మాటలు ఇంత అనుభవం ఉండి కూడా కొనుగోలులో రైతులను అనువరణ ఇబ్బంది పెడతా ఉన్నారు నరకయాత్ర రైతులదైతే ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోజు వర్షాల ఎఫెక్టుతో వడగళ్ళ ఎఫెక్టుతో విపరీతమైనటువంటి గాలులతో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ధాన్యం మొత్తం కొట్టుకపోతుంది ఎక్కడ ధాన్యం ఆరబోసినా కూడా ఇప్పుడు మాత్రం వాటికి సంబంధించిన టెండర్లు ఇప్పుడు పిలుస్తా ఉన్నారు కొనుగోలు చివరి దశకు వచ్చినాయి దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ మిషనరీ టెండర్లు నిన్న అవుతాయి అందులో కుంభకోణం జరుగుతుంది మళ్ళా ఆ టెండర్లు మళ్ళా వాయిదా పడతాయి ఇదేం పాలన అంటే ఇతర దందాలు నడుస్తలేవు ఈ రాష్ట్రంలో అని రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా రైతుల మీద పడ్డరు రైతు పండించిన ప్రతి గింజ ప్రతి పంట కొనుగోలులో కుంభకోణాలు జరుగుతున్నాయి ఇది చరిత్రలో ఎప్పుడు రైతు దోపిడీ ఇంత నిలువు దోపిడీ ఎప్పుడు ఎన్నడూ ఇంత చిల్లరగా
గతంలో ఏ ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండే, తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, ఎక్కడ కూడా ఇంత చిల్లరగా జరగలేదు. ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి ఇతర ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి కానీ, ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కానీ, మహారాష్ట్ర గుజరాత్ బార్డర్ నుంచి కానీ ఇక్కడ ఎంఎస్పీ పోగా 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాటలు మాట్లాడారు. ఇప్పటివరకు పైసా బోనస్ ఇవ్వలేదు రైతులకు. ఈ సీజన్లో 536 కోట్ల బోనస్ ఇవ్వాలి అసెస్మెంట్ రిపోర్టును అనుసరిస్తే, పైసా ఇవ్వలేదు. కానీ ప్రగల్భాలు ఎక్కువ. ఈ మధ్యలో పెట్టుబడిదారులు పోయి అటు పక్కన పోతే రేటు తక్కువ, బార్డర్ దాటితే రేటు తక్కువ. ఆ ధాన్యాన్ని తెచ్చి కూడా బ్రోకర్లు ఇవాళ ఇక్కడ బోనస్ మరి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కాంటాలు పెట్టుకునే పరిస్థితి జరుగుతూ ఉన్నది. లారీలు దొరుకుతా ఉన్నాయి. దానివల్ల తెలంగాణలో నిజమైనటువంటి రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ రకంగా ఎక్కడ అవకాశం వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా అధికార పార్టీ ప్రతి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవుతున్నాడు రైతులకు సంబంధించిన పంటల కొనుగోళ్ల స్కామ్లలో. ఇది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తలేదు, సత్యం నిజం. ఒక్కడు కూడా మాట్లాడుతున్నాడు. ఇలా సీసీఐ కొనుగోలులో వరంగల్ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా 3,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. మరి వరంగల్ అటువంటి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు ఉన్నారు, చాలా అనుభవం ఉన్నది. ఎందుకో సమీక్ష చేయలేదు సీసీఐ ధరలపైన, రైతుల దుస్థితి పైన. శ్రీహరి గారు ఒక్కరే కాదు, ఇవాళ యశస్విని రెడ్డి గారు, నాగరాజు గారు, మా మాధవరెడ్డి గారు, మన సత్యనారాయణరావు గారు, పెద్దలు సీతక్క మంత్రిగా ఉన్నారు, సూర్యక గారు మంత్రిగా ఉన్నారు, వీరందరూ కూడా ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ ఎడ్కోటర్ ఎమ్మెల్యే అంటే ఆయనకు నెత్తి కత్తి తెలియదు, నాగలు తెలియదు, వలపడ దాపడ తెలియదు కాబట్టి ఆయనది లేదు. మిగతా వాళ్ళు ఎందుకు, ప్రకాష్ రెడ్డి గారు బాగా అనుభవం ఎమ్మెల్యే గారు, ఎందుకు మీ ఇన్వాల్వ్మెంట్ లేకుంటే పత్తి కుంభకోణంలో, సివిల్ సప్లై టెండర్ల కుంభకోణంలో మీ ఇన్వాల్వ్మెంట్ లేకుంటే మీరెందుకు స్పందిస్తలేరు? మీ నియోజకవర్గంలో మీకు ఓట్లు వేసినటువంటి రైతుల నిలువు దోపిడీ మీ ప్రభుత్వం చేస్తుంది కదా, మీరెందుకు స్పందిస్తలేరు? ఎన్నిసార్లు ఆరోపణ చేసినా కూడా అంటే మీ హస్తం ఉన్నది. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినటువంటి రైతుల చెమట చుక్కను టెండర్ల రూపంలో, ఎంఎస్పీ ఆపరేషన్స్ రూపంలో అవకాశం దొరికిన ప్రతిసారి దోపిడీ చేస్తా ఉన్నారు. రైతులు కూడా దీన్ని ఆలోచించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నది. ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. నిన్న మా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి యొక్క అనుమతి ఆదేశాలతో ఇవాళ మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగినటువంటి అవినీతి 3,000 కోట్ల రూపాయలు ఏవైతే పెట్టుబడిదారుల చేతుల ఖాతాల్లో జమైనాయో ఆ డబ్బులన్నీ తిరిగి ఎంఎస్పీ నియమ నిబంధనలను అనుసరించి తిరిగి క్రాప్ బుకింగ్ పోర్టల్ను బేస్ చేసుకొని వ్యవసాయ శాఖ నిర్ధారించినటువంటి రైతుల ఖాతాల్లోకి తిరిగి రావాలని, వచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పత్తి రైతులకు, తెలంగాణ రైతాంగానికి రక్షణ కవచంగా నిలబడుతుందని చెప్పి ఆందోళనలు వివిధ పద్ధతుల్లో, వివిధ రూపాల్లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా చేస్తామని చెప్పి, అది వరంగల్ కేంద్రంగానే దాన్ని ప్రారంభిస్తామని చెప్పి, వచ్చే వారం రోజుల్లో హైదరాబాద్లోని రీజనల్ మేనేజర్ ఆఫీస్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ముట్టడి, ఆ తర్వాత వరంగల్లో ఉన్నటువంటి జనరల్ మేనేజర్ ఆఫీస్ ముట్టడి, ఆదిలాబాద్లో ఉన్నటువంటి జనరల్ మేనేజర్ ఆఫీస్ ముట్టడి, మహబూబ్నగర్ ఉన్నటువంటి జనరల్ మేనేజర్ ఆఫీస్ ముట్టడి, ఈ ముట్టడి కార్యక్రమాలు రైతులకు మద్దతుగా ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి. ఫస్ట్ ధాన్యం టెండర్ల కుంభకోణంలో పిల్ నంబర్ 34/24 చీఫ్ జస్టిస్ గారి ముందు పిల్లేసింది బీఆర్ఎస్ పార్టీ. అది నిలబడింది, సరైన ఇన్పుట్స్ ఉన్నాయి. 762 బ్యాంకు ఖాతాల ట్రాన్సాక్షన్స్, 1110 కోట్ల రూపాయలు టెండర్ అగ్రిమెంట్ కంటే టెండర్దారులు మిల్లర్ల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇచ్చినటువంటి అకౌంట్ నంబర్స్తో కూడినటువంటి వివరాలన్నీ కూడా కోర్టులో పెట్టినాము. గౌరవ కోర్టు వారు స్పందించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయని చెప్పి 14 నెలల నుంచి 14 సార్లు వాయిదాలు అడిగిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప కౌంటర్ దాఖలు చేసే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు, ధైర్యం లేదు. నంబర్ 1. ఇలా పత్తి సంబంధించినటువంటి కుంభకోణంలో కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది,
25 లక్షల మంది రైతులు పంటేషన్లను వ్యవసాయ శాఖ ప్రకటించింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్నటువంటి పత్తి ఉత్పత్తిలో 80%, ఉత్పత్తి 49 లక్షల బేళ్లు అయితే సీసీఐ కొన్నది 41 లక్షల బేళ్లు, అంటే 80%. రైతులు వ్యవసాయ శాఖ ప్రకటించింది 25 లక్షల మంది రైతులైతే సీసీఐకి పత్తిని అమ్మినటువంటి రైతుల వివరాలు సీసీఐ ఆన్లైన్ పోర్టల్లో పెట్టింది 6,30,000 మంది మాత్రమే. అంటే 20% మంది పత్తి వేసిన రైతులు 80% ఉత్పత్తిని ఎట్లా అమ్మిండ్లు? 2 ఎకరాలు 3 ఎకరాలు అన్నటువంటి రైతుల వివరాలు అవి సరిగ్గానే ఉన్నాయి. కానీ భూమి లేని వాళ్ళ పేరు మీద 20 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు సర్టిఫై చేసినటువంటి టీఆర్ నంబర్ల రూపంలో, టెంపరీ రిజిస్ట్రేషన్స్ రూపంలో సర్టిఫై చేసింది తెలంగాణ ప్రభుత్వం. పెట్టుబడిదారులకు, అదేవిధంగా మధ్యవర్తులకి, బ్రోకర్లకి వాళ్లను టీఆర్ నంబర్ల పేరు మీద పెట్టుబడిదారులను రైతు వేషం వేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి సీసీఐకి వాళ్ళు నేరుగా అమ్ముకునేటువంటి వెసులుబాటు వచ్చింది. ఏ ఫార్మర్ కూడా ఈ రాష్ట్రంలో 100 క్వింటాళ్లకు పత్తి మించి పండించినట్టు చాలా గొప్పోడు. కానీ ఇవాళ 55,000 టీఆర్ నంబర్లు అంటున్నాం. 55,000 టీఆర్ నంబర్లు ఇష్యూ అయితే ఈ రాష్ట్రంలో 139 వ్యవసాయ మార్కెట్ల ద్వారా, అందులో దాదాపు 12,000 టీఆర్ నంబర్లు ఎబో 100 క్వింటాల్స్ అమ్మిళ్ళండి సీసీఐకి. అంటే 200, 300, 500, 1000 క్వింటాలు పండించిన రైతులు ఉంటారు. చూద్దాం ఎక్కడ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పాలి, ఎమ్మెల్యేలు చెప్పాలి. మీ నియోజకవర్గాలుంటే వారిని అభినందనలు, నిజంగా రైతులైతే వారికి సన్మానం చేయాలి మీరు. ఇదే స్కామ్. దీన్ని మా ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ ఎందుకు బాధ్యత వహించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే బ్రోకర్లను, పెట్టుబడిదారులను రైతులని చెప్పి సర్టిఫై చేసినవు. నువ్వు ఇచ్చిన టీఆర్ నంబర్ల రూపంలోనే కుంభకోణం జరిగింది. ప్రతి టీఆర్ నంబర్ పేపర్ వెనుక డబ్బుల మతలబు ఉన్నది. ఇప్పుడు తెలిసిపోతుంది కదా మనకు. 80% ఉత్పత్తి అయిన పంటను 20% మంది రైతులు మాత్రమే ఎట్లా అమ్మిళ్ళు? దీనికి బాధ్యులు ఎవరు? థ్యాంక్ యూ.